జనగామ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. స్కూల్లో 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సరైన తరగతి గదులు లేకపోవడంతో గ్రౌండ్లో చెట్టు కింద పాఠాలు నేర్చుకుంటున్నారు. మరోవైపు ఒకే గదిలో మధ్యలో ఒక పరదా అడ్డుకట్టి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కొత్త గదులు నిర్మించడం కోసం పాతవి పడగొట్టి కొత్త వాటికి శ్రీకారం చుట్టారు. కానీ స్లాబ్ వరకు నిర్మించి నిర్మాణాలు నిలిపివేశారు. దీంతో గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం, జిల్లా కలెక్టర్ పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఎస్ఎఫ్ఐ లీడర్ దాసగాని సుమ ఆరోపించారు. వెంటనే గదులు నిర్మించి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క అధికారి కానీ విద్యా సంస్థల్లోకి వెళ్ళి తనిఖీలు నిర్వహించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఏంటిది, ఇక్కడ విద్యార్థులకు సక్రమమైన విద్య అందుతుందా అందట్లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఏ అధికారి కూడా ముందడుగేయట్లేదు. ఈ పాఠశాల దృష్టికి వస్తే ఈ పాఠశాల పక్కనే ఎంఈఓ కార్యాలయం అంటే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఉంది, పక్కనే ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, దీనికి ఆపోజిట్లోనే కోర్టు ఉంది. విద్యా వ్యవస్థకి అధికారులను అధికార కార్యాలయాలు పక్కకు పెట్టుకొని ఈ పాఠశాల పరిస్థితి చూసుకుంటే ఇక్కడ శిథిలావస్థలో భవనాలు కనబడుతున్నాయి. వర్షం వస్తే ఆ భవనాలు కూలి విద్యార్థులకు ఏ సమస్యలు ఏర్పడేటి తెలియట్లేదు. మీరు ఏర్పాటు చేయాల్సిన భవనాలనేమో సగంలోనే వదిలేసినారు. మరి విద్యార్థులను ముందుకు తీసుకోవాలి, అభివృద్ధిలో మేము నెంబర్ 1గా ఉన్నామని చెప్పుకునే కలెక్టర్ గారు ఇదెందుకు మీ దృష్టిలో లేదు? ఈ సమస్య మీ దృష్టిలో ఉంటే ఈ సమస్య పరిష్కారానికి మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారు? 4 సంవత్సరాలుగా ఈ సమస్య ఇట్లానే ఉందంట. మరి విద్యాశాఖకు మంత్రి అయ్యాడు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం దృష్టిలో ఇది లేదా? ప్రభుత్వం మీ దృష్టిలో ఉంటే మీరు ఈ సమస్య పరిష్కారానికి మీరు ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎస్ఎఫ్ఐగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ధర్నాలు పెట్టడానికి, రాస్తారోకాలు పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంది. వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి మాకు చాలా భయంగా ఉంది. దయచేసి ఈ పనిని తొందరగా అయ్యేటట్టు చూడండి. నా పేరు రమేష్. మా పాప వచ్చి ఫస్ట్ క్లాస్ అవుతుంది. స్కూల్ వచ్చి గత 5 సంవత్సరాల నుండి కొంచెం రిపేర్ ఉంది. అంత స్కూల్ బరాబర్ లేదు. క్లాసెస్ వాతావరణం వర్షాలు పడి పిల్లలకు అనుకూలంగా లేదు. అనుకూలంగా లేకపోవడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇంకా వాళ్ళకు వచ్చేసి అంత వర్షం పడట్ల పనులు పెయింట్స్ అవన్నీ